హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మార్చి నెల పాల్గొన మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున నిర్వహించుకోవాలి, తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు ఏమిటి, స్వామివారిని ఏ నామంతో పూజించాలి, అలాగే ఈ నెల పూజాపీఠం పేరు, ఇలా అన్నీ తెలుసుకుందామండి. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేదే ఈ సంకటహర చతుర్థి వ్రతం అండి. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రత్యేకమైన తిథి చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా అయితే ఆచరిస్తామండి. మొదటిది వృద్ధ చతుర్థి రోజు, రెండవది సంకటహర చతుర్థి రోజు. అయితే నేను ఈరోజు ఈ వీడియోలో సంకటహర చతుర్థి రోజు ఎలా పూజ చేసుకోవాలనే దాని గురించి తెలియజేస్తున్నాను. సంకటహర చతుర్థి మార్చి నెలలో ఎప్పుడు వచ్చింది అంటే, అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వృద్ధ చతుర్థి అని అంటారండి. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతాన్ని సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు. అయితే అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున మనం వినాయక చవితి అయితే జరుపుకుంటామండి. అలాగే సంకటహర చతుర్థి వ్రతాన్ని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున జరుపుకుంటాము. ప్రతి నెల కూడా మనం ముడుపు కట్టుకొని స్వామివారికి ఎన్ని నెలలు చేయగలిగితే మనం అన్ని రోజులు ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటామండి. సంకటహర చతుర్థి వ్రతము మంగళవారం రోజు వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటాము. ఇప్పటి వరకు ఈ పూజ చేయని వాళ్ళు ఎవరైనా, అంటే స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఈ అంగారక చతుర్థి రోజున స్టార్ట్ చేసుకుంటే అత్యంత ఫలితాలు అయితే మనం పొందుతామండి. అయితే ఈ సంకటహర చతుర్థి చవితి తిథి ఎప్పుడు వచ్చింది అంటే 2025 సంవత్సరం మార్చి నెల 17వ తారీఖున పాల్గొన మాసం సోమవారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమై 18వ తారీఖున మంగళవారం రాత్రి 7 గంటల 6 నిమిషాల వరకు ఉంటుందండి. అయితే మనం వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 17వ తారీఖునండి. ఈ రోజున వినాయకుడి పేరు బాలచంద్ర మహాగణపతి. పాల్గొన మాసంలో వినాయకుడికి పీఠం పేరు ఆగమ పీఠం. అలాగే ఈ రోజున ముడుపు కట్టే సమయాలు వచ్చేసి 17వ తారీఖున తెల్లవారుజామున 5 గంటల 24 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల లోపల కట్టుకోవచ్చండి. సమయంలో కుదరని వాళ్ళు అదే రోజు ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి 10 గంటల 30 నిమిషాల లోపలైనా కూడా మనము ఈ ముడుపు అనేది కట్టుకోవచ్చండి. ముఖ్యంగా ముడుపు పొద్దున పూట కట్టాలి. ముడుపులో వేయాల్సిన వస్తువులన్నీ నేను వీడియోలో అయితే చూపించానండి. ముడుపు ఉదయాన్నే కట్టుకున్న తర్వాత సాయంత్రం ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని, ఆ ముడుపుని విప్పి దాంట్లో ఉన్న బియ్యాన్ని మనము స్వామివారికి ప్రసాదంగా నివేదిస్తామండి. ఏదో ఒక పదార్థం వండుకొని. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ముఖ్యంగా మనము చంద్రునికి ఆద్యం అయితే ఇవ్వాలి. వివిధ ప్రదేశాల్లో చంద్రునికి ఆద్యం ఇచ్చే సమయాలు వేరువేరుగా ఉంటాయండి. నేను ఈ వీడియోలో లాస్ట్లో షేర్ చేస్తానండి. ఏ ప్రాంతం వాళ్ళు ఎప్పుడు చంద్రునికి ఆద్యం ఇవ్వాలి అనే సమయాలు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే ముందుగా ఈ వ్రతం ఆచరించే వాళ్ళు ముడుపు ఇప్పిన తర్వాత స్వామివారికి ప్రసాదాలు వండి, మన దగ్గర వినాయకుడి ప్రతిమ ఉంటే ప్రతిమతో పూజ చేసుకోవాలండి. ప్రతిమ ఉన్నా లేకపోయినా కూడా మనము ముఖ్యంగా ఈ పూజలో పసుపు గణపతిని అయితే చేసుకోవాలి. పూజ అనంతరం పసుపు గణపతిని మనము నీళ్ళలో నిమజ్జనం చేసి అవి మొక్కల మొదట్లో అయినా వేసేయవచ్చండి, లేదా పారే నీటిలో అయినా కూడా వేసేయచ్చు. తులసి కోటలో అయితే పెట్టకూడదండి. అలాగే మనం ఈరోజు స్వామివారిని గరికతో పూజిస్తే మన కోరికలు త్వరగా నెరవేరుతాయండి. ఈ గరికను కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో కూడా వేసేయవచ్చు. అసలు ఎందుకు మనం ఈ సంకటహర చతుర్థి వ్రతం అనేది ఆచరించాలి అంటే, మనం ఏమైనా పనులు మొదలు పెడితే ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా అండి. అలా ఆటంకాలు లేకుండా మన పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని ఈ వ్రతం చేసుకుంటూ ఉంటారండి. నేను ఈ సంకటహర చతుర్థి వ్రతం రోజు పూజ ఎలా చేసుకోవాలనేది ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నేను ఇక్కడ చంద్రోదయ సమయాలు అయితే స్క్రీన్ షాట్ ఇచ్చానండి. ఈ చంద్రోదయ సమయాలను బట్టి మనము ఆ రోజు చంద్రునికి అయితే ఈ వ్రతం ఆచరించిన తర్వాత ఆద్యం అయితే ఇవ్వాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.